హే నాన్నలు. చండి నాన్నలు. ఏంట్రాదా అలా ఉన్నావు? నా మనసేం బాగోలేదు. ఏమైంది? ఇది వింటే మొదట ఆశ్చర్యపోతారు, తర్వాత బాధపడతారు. అయ్యో రామచంద్ర అంటారు. మా డైలాగులు మాకు వదిలిపెట్టి నువ్వు చెప్పేదేంటో చెప్పు. రే నాన్న, నువ్వు కాస్త బయటికెళ్ళి ఆడుకో. సంధ్యకి ఇంకా పెళ్లి కాలేదు అనుకుంటున్నాం కదా అంతా. అవును, తనకు పెళ్ళైపోయింది. అరే, మనకు మాట మాత్రం కూడా చెప్పకుండా చేసుకుందేంటి? ఇప్పుడు కాదు, ఎప్పుడో జరిగిపోయింది. అలాగా? మరి భర్త? యాక్సిడెంట్లో చనిపోయాడంట. ఆయన పోయినా బొట్టు, పువ్వులు, గాజులు యథాప్రకారం ఉంచుకోమనేది ఆయన చివరి కోరికంట. అందుకని అవన్నీ పెట్టుకొని తిరుగుతుంది. గ్రేట్. ఏంటి గ్రేటు? భర్త పోతే ఎవరైనా అలా ఉంటారా? అలాగే ఉండాలి రాదా? ఏమో బాబు, నేనైతే చచ్చిపోయేదాన్ని. ఆయన నిక్షేపంగా ఎదురుగా కనిపిస్తుంటే అవే మాటలు రాదా? లెంపలేసుకో. ఊరికే మాట వరుస కన్నానక్క. మాట వరుసకు కూడా ఇంకెప్పుడు అలా అనకూడదు. ఇంతకీ సంధి ఏమంది? ముందు బొట్టు పెట్టించుకోనంది. ఎందుకంటే ఈ సంగతంతా చెప్పింది. నువ్వు బొట్టుతో కనిపించాలనేది మీ ఆయన కోరికైతే నేను బొట్టు పెట్టి పిలిస్తే తప్పేం లేదని చటుక్కున బొట్టు పెట్టేశాను. వెల్డన్ రాదా, వెల్డన్. యూ డన్ అ గ్రేట్ జాబ్. అంటే నా ఉద్దేశం ట్రీట్మెంట్. ఎగ్జాక్ట్లీ. ట్రీట్మెంట్ ఏంటి? ట్రీట్మెంట్ అంటే భర్త పోయిన షాక్లో కొందరు చనిపోతారు, కొందరు పిచ్చివాళ్ళవుతారు, కొందరు పోస్ట్ ట్రామాటిక్ అమ్నీషియా అనే మానసిక వ్యాధికి గురవుతారు. అలాంటి జబ్బులు కూడా ఉంటాయా? ఆ జబ్బుకు గురైన వాళ్ళు భర్త పోయినట్టు నమ్మరు. ఇంకా తన భర్త బతుకున్నట్టే భ్రమలో బతుకుతుంటారు. ఆ సంఘటన జరిగే టైంకి వాళ్ళు ఏ పరిస్థితిలో ఉంటారో అక్కడే ఉండిపోతారు. ఆ కాలంలోనే బతుకుతారు తప్ప కాలంతో పాటు ఎదగరు. ఎదురుగా కనిపించే ఎవరిలోనూ తమ భర్త ప్రతిరూపాన్ని చూసుకుని ఆయనే తమ భర్త అనుకుంటారు. కొంప మునిగిపోదు? ప్రస్తుతం జరుగుతున్నది అదే. నేనైతే తట్టుకోలేను బాబు. తట్టుకోవాలి రాదా? తట్టుకోగల మానసిక స్థైర్యాన్ని నువ్వు, అటువంటి ఆత్మస్థైర్యాన్ని ఆడవాళ్లు పెంపొందించుకోవాలి. సంధ్య లాంటి పరిస్థితి ఎదురైతే ధైర్యంగా నిలబడాలి. చావు పుట్టుకలు సహజమని, ప్రతి మనిషి చనిపోక తప్పదని, చనిపోయిన వాళ్ళని తలుచుకుంటూ బ్రతికున్న వాళ్ళు తమ జీవితాలు నరకప్రాయం చేసుకోవడం అవివేకమని సంధ్యలాగా అర్థం చేసుకుంటే ఎలాంటి గొడవ ఉండదు. రాధా, మీ ఆయన గొప్ప డాక్టర్ అని చాలా మంది అంటుంటే అప్పుడు నాకు అర్థం కాలేదక్కా. సంజయ్ లాంటి వాళ్ళకి ఈయన ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో, ఎలాంటి మాటలు మాట్లాడి బాగు చేస్తారో ఇప్పుడు చూశాను. అందుకే ఆయన భార్యను కావడం నిజంగా నా అదృష్టం అక్కా. కూరలు ఇంత ఉప్పేసావేంటి? బీపీ వచ్చి డబ్బిమని చేస్తే? సారీ ఛాయా, ఏదో ఆలోచనలో ఉండి వేస్తే ఎక్కువైపోయింది. నిమ్మకాయ పిండి తెచ్చానే, బాలేదా?
నీ మొహల్లా ఉంది. అయినా నీకేంటి ఆలోచనలు? నీ గురించే. ఆ? ఆ, నా ప్రాణానికి కొత్త బాస్గాడు ఒకడు. నా పంతీరు నచ్చిందని అడ్డమైన చెత్తంతా నా మీద రుద్దుతున్నాడు. ఛీ! దొరికే వాళ్ళంతా ఇలాంటి వాళ్ళు దొరుకుతున్నారు చూడు నాకు. పని నచ్చిందని చెప్పాడంటున్నావుగా, ప్రమోషన్ ఇస్తాడేమోలే ఛాయా. ఇక్కడ ప్రమోషన్లు పర్మిషన్లు ఎవరివ్వరమ్మా, ఎవరికి వాళ్లే తీసేసుకుంటాం. చాలే. ఆఖరిది మీ అమ్మ ముద్ద ఛాయా. అమ్మొట్టి వెరి బాగుంది, నాన్న ముద్దు పెట్టు. అలాగే ఛాయా. ఇక ఒకే ఒక ముద్దుంది, లాస్ట్ ముద్ద. ఇదెవరిది? నీదా? పర్లేదే, బానే సిగ్గుపడుతున్నా. పెట్టు. థ్యాంక్స్ ఛాయా. నీళ్ళేంటి ఇలా ఉన్నాయి? అవి నేను వండినవి కాదు ఛాయా. తెలుసులేవోయ్. మినరల్ వాటర్ ఏంటి ఇంత దరిద్రంగా ఉందనేది నా ప్రశ్న. బ్రాండ్ మార్చు. అలాగే ఛాయా. మళ్ళీ ఇదేంటి రాముడు? అయ్యగారు అర్జెంట్ అని చెప్పారు మేడం. ఓ పంచే, బాస్ దగ్గర ఎవరు లేని టైం చూసి చెప్పు. దేనికి మేడం? సైలెంట్ గా వెళ్ళి చంపేసొస్తాను. మీరేమో ఇలా అంటారా? ఆయనేమో ఛాయ మేడం గారిని చూసి పని నేర్చుకోండి అని అందరితో చెప్తారు. నువ్వేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? కొంచెం డబ్బులు కావాలి ఛాయా. సరుకులన్నీ పోయిన వరవైక తీసుకొచ్చావు, ఇంకా డబ్బులు దేనికి? వ్రతం కదా, పూజా సామాగ్రి కొనాలిగా. వ్రతాలు గీతాలు నేను చేయనని తెలుసు కదా. వ్రతం నీకు కా ఛాయా, నాకు. వరలక్ష్మి వ్రతం తమరు చేస్తారా బాబు? వరలక్ష్మి వ్రతం కాదు రాముడు, ఉద్యోగలక్ష్మి వ్రతం. అదేం వ్రతం బాబు? నేనెప్పుడు వినలేదే. ఈ వ్రతాన్ని నేనే కనిపెట్టాను ఛాయా. పంతులు గారి చేత కొత్త రకం మంత్రాలు కూడా రాయించాను. నీలా ఉద్యోగం చేసే భార్యలున్నా నాలాంటి మగాళ్ళంతా చేయాల్సిన వ్రతం. ఇది వెరైటీగా ఉందే. ఏడిసినట్టే ఉంది. ఎంత కావాలేంటి? 112 రూపాయల 75 నయా పైసలు. చిల్లర తీసుకెళ్లి జాగ్రత్తగా డబ్బాలు వేసించు. వేరే చెప్పాలా ఛాయా? నైట్కే వండమంటావు? ఏదో ఒకటి తగలెట్టు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నాకు బోల్డ్ ఎంత పనుంది. అలాగే ఛాయా, వెళ్ళొస్తా రాముడు. మంచిది బాబు. గత జన్మలు బంగారు పూలతో పూజ చేస్తుంటారమ్మా, అందుకే ఇలాంటి భర్త దొరికాడు. వీడికంత సీన్ లేదులే, అలా చెయ్యొప్పగానే ఇలా కాళ్ళ దగ్గరకు వచ్చి పడ్డాడు. సరేగాని ఈ ఫైల్ తీసుకెళ్లి బాస్కివ్వు. అలాగేనమ్మా. నా మీద ఒట్టేసి చెప్పండి, మీరిప్పుడు బయటికి వెళ్ళాలనుకుంటుంది సిగరెట్ తాగడానికి కదూ? మాకి కసం, మా అమ్మ మీద ఒట్టే. మీ అమ్మ కాదు, ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్పండి. ఏందే ఈ లొల్లి? మా అమ్మే అనుకుంటే దానికన్నా ఎక్కువ సతాయిస్తున్నావు. అది కాదే వరం, మా బుజ్జి కదా. రాకూడని టైంలో వచ్చినట్టున్నాను, సారీ. రారాదా? రాసెల్లి, నేను బయటికి పోయేస్తా. వరానికి జర కంపెనీ ఇవ్వు. అలాగే అన్నయ్య. రారాదా, కూర్చో. మీరిద్దరూ ఇంత సంతోషంగా ఉన్నారు, మీ అత్తగారు ఇంట్లో లేరా? ప్రస్తుతం ఆవిని అనకాపల్లి పంపించాం, కొన్ని రోజుల దాకా రాదు. ఆవిడో పట్టాన్ని ఇల్లు వదిలి బయటికి వెళ్ళదు కదా, ఎలా పంపించారు? వాళ్ళ అన్నయ్య హఠాత్తుగా చనిపోయాడని ఓ దొంగ టెలిగ్రామ్ ఇప్పించాం. భలే భలే. కట్టుకున్నవాడు కళ్ళెదుటే ఉన్నా కలవకుండా బతకడం కష్టం కదా. అన్నట్టు మీది కూడా ఇదే ప్రాబ్లం కదా? ఒకే ఇంట్లో ఉన్నా ఆయనకి దూరంగా మసులుకోవాలంటే నాకు కష్టంగా ఉంది. మనకే ఇంత కష్టంగా ఉంటే ఇక మగాళ్ళకెంత కష్టంగా ఉంటుందో ఊహించుకో. మనకు కష్టాలొస్తే మొగుళ్ళకి చెప్పుకుంటాం, మొగుళ్ళకే కష్టాలొస్తే మనకి చెప్పాలి కదా. చెప్పరు.
బయట దేన్నో దాన్ని టెంపరీగా చూసుకుంటారు. అది కాదే వరం, మా బుజ్జి కదా. వదలండి. వదలను. వదలమంటున్నానా? వదలనంటున్నానా? ఇంట్లో అక్కయ్య ఉంది. ఉండు నీవు, నాకే గబుక్కు నచ్చి చూస్తే? చూడ్ని, నా పెళ్ళం నా ఇష్టం, ఏమైనా చేసుకుంటాను. ఇదేంటి ఇలా చేస్తున్నావని అడిగే హక్కు ఆమెకు లేదు. ఎందుకంటే ఆవిడ నా స్నేహితుడి భార్య. స్నేహితుడి భార్యే, ఒప్పుకుంటాను. ఆవిడ ముందు మనం కొంచెం మర్యాదగా ఉండాలి కదా. అవును, ఉండాలి. అయితే వదలండి. ఒక మాట అడుగుతాను. 100 మాట్లాడుగు, నో ప్రాబ్లం. నా విషయంలో మీరు నిజంగానే సంతోషంగా ఉంటున్నారా? ఎందుకొచ్చింది నీకు ఆ సందేహం? భార్య దగ్గర సుఖం దొరక్కపోతే భర్త బయట వేరే సెటప్ పెట్టుకుంటాడని వరం చెప్పింది. నీలాంటి భార్య ఉండగా నాలాంటి మగాడికి అలాంటి అవసరం రానే రాదు రాదా? ఒట్టు? నీ మీద ఒట్టు. ఏంటి అలా చూస్తున్నావు? టాబ్లెట్స్ వేసుకుంటే కొంచెం డౌసీగా అనిపిస్తుంది. అదే నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు కాసేపు నిద్రపోతే అంతా నార్మల్ అయిపోతుంది. ఆ కళ్ళు చూడు ఎలా ఉన్నాయి. కాసేపు నిద్రపో. అది కాదండి. హారిక, పిలిచారా? బాగా అలసటగా ఉంది. సలసలా కాగే వేడి నీళ్ళతో స్నానం చేస్తే గానీ బడలకి చల్లారదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ బాత్రూంలో గీజర్ ఆన్ చేయవా ప్లీజ్?
ఈ మాత్రం దానికే అంత రిక్వెస్ట్ చేయాలా? అక్కకి ఎందుకండి శ్రమ? అవన్నీ చేయడానికి నేనున్నాను కదా. ఇందులో శ్రమే ఉంది రాదా. తనేం పరాయి మనిషి కాదుగా. కాసేపు నువ్వు రెస్ట్ తీసుకో. నువ్వు వెళ్ళు హారిక. లాభం లేదు డాక్టర్. మంచికి పోతే చెడు ఎదురైందంటారే, అలా ఉంది నా పరిస్థితి. రాధ నిన్నటి బాధ్యత, నేటి మోయలేని బరువు. రాను రాను ఆమె చాలా చేరుబలిగా తయారవుతుంది. తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో నాకు తెలీదు. రాధ తప్పు చేస్తుంది. పొరపాటుగా ఆలోచిస్తుంది. మాట్లాడరేం ప్రకాష్? ఇందాక నుంచి పిచ్చి పట్టిన వాళ్ళ నేనే ఏదేదో మాట్లాడుతున్నాను. కనీసం ఒక్క మాట కూడా మాట్లాడరే. డాక్టర్ కిషోర్, పొరబడుతున్నది, తప్పు చేస్తున్నది మీరు. వాట్? ఎస్, మీరే. రాధని నిన్నటి బాధ్యతగా, నేటి బరువుగా, బరువు బాధ్యతల త్రాసులో వేసి తూకం వేస్తూ పొరబడుతున్నది మీరు, తప్పు చేస్తుంది మీరు. తన భర్త వంశీ బ్రతికే ఉన్నాడన్న ఊహలో బ్రతుకుతున్నది రాధ. నేను వంశీని కాను, కిషోర్ని. హారిక అనబడే ఆమెకి భర్తనైన డాక్టర్ కిషోర్ననే వాస్తవంలో బ్రతుకుతున్నది మీరు. ఊహకు వాస్తవానికి మధ్య ఉన్న గీత మీద చేసే కత్తి మీద సాము పేరే జీవితం. ప్రస్తుతం మీరు, మీ భార్య అలాంటి జీవితాన్నే అనుభవిస్తున్నారు. అందుకే రాధ చేసే పనులన్నీ తప్పుపడుతున్నారు. నిజానికి ఇందులో రాధ తప్పేమీ లేదు. ప్రకాష్. ఎస్, డాక్టర్ ప్రకాష్నే మాట్లాడుతున్నాను. రాధ ఎవరో మీకు తెలుసు. ఆమె మనసుకి ఎటువంటి గాయమైందో కూడా మీకు తెలుసు. ఆ గాయాన్ని ఎలా మాన్పించాలనుకున్నారో మీకు తెలుసు. మీ భార్యకి అంతకన్నా బాగా తెలుసు. తెలిసి మీ భార్య భర్తలో ఒక అపూర్వమైన త్యాగాన్ని పొడిగట్టారు. రాధకు ఒక కొత్త జీవితాన్ని ఇవ్వాలనుకున్నారు. అటువంటి మీరే రాధ విషయంలో తప్పుగా, పొరపాటుగా ఆలోచిస్తున్నారంటే మీ గురించి నేనేమనుకోవాలి? నా దృష్టిలో మీరు, మీ భార్య మానవ మాత్రులెవ్వరూ చేయని సాహసాన్ని ఒడిగట్టారు. ఒక మంచి జరుగుతుందని ఆశించారు. మంచి జరగాలని కోరుకున్న నేరానికి ఇటు నేను, అటు నా భార్య నరకం అనుభవిస్తున్నాం. సొంత భార్యాభర్తలం అయ్యండి దొంగల రహస్యంగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. మానవతా ధర్మానికి పర్యవసానం మానసిక వేదన మిగిలింది డాక్టర్. మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను డాక్టర్ కిషోర్. ఇలాంటప్పుడే మీరు సహనం వహించాలి. లేదంటే ఇన్నాళ్ళు మీరు పడిన శ్రమ వృధా అవుతుంది. ఎస్, ఇన్నాళ్ళు ఓర్చుకున్నారు. ఇంకొన్నాళ్ళు ఓపిక పట్టండి. రాధకు మీ మీదున్న పొసెసివ్నెస్ కొంచెం తగ్గితేనే మంచిది. ఈలోపు చిరాకు పడి రాధతో మీరు నిజం చెప్పేస్తే అది విని తట్టుకునే శక్తి ఆ గుండెకి లేదు. భద్రంగా చూసుకునే ఒక గాజుబొమ్మ కళ్ల ముందే బళ్ళును బద్దలైపోతే అది చూసి భరించే శక్తి మీకు లేదు. నిన్న మిమ్మల్ని, రాధా హస్బెండ్ని నేను హోటల్లో చూశాను.